సింహరాశి వాళ్ళకు సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1 2 3 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1 2 3 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం జనవరి నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు మిశ్రమమైనటువంటి గ్రహస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారమంతా కూడా బుధుడు మరియు గురువు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు. ఈ వారమంతా కూడా దానివల్ల కొంత అష్టమ రాహు యొక్క స్థితి వల్ల కొంత ఇబ్బందులు అనేటువంటి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం అన్నీ కూడా పనులన్నీ కూడా ఆలస్యంగా అవుతాయి. ఏ పని తలపెట్టినా సరే ఆలస్యంగా పూర్తవుతుంది. ఖర్చు అనేది చాలా అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పనులు కాకపోవడం వల్ల వాటికి పెట్టేటువంటి ఖర్చు అనేది ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కావున దైవ బలాన్ని నమ్ముకోండి, ఆ స్వామివారిని మంచిగా పూజించుకోండి. ఇంట్లో వెళ్ళేటప్పుడు కూడా దేవుడికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల ఈ సింహరాశి వాళ్ళకి ఇంకా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి, అర్హత లేని వాళ్ళు కూడా మీ గురించి చాలా నెగిటివ్గా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏంది, చాలా చిన్నవాళ్ళు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వాళ్లకు గురువు మరియు తల్లిదండ్రుల విషయంలో మంచి వాళ్ళ యొక్క సలహాలు పాటించినట్టయితే మీకు కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. గురువు విషయంలో కానీ, తల్లిదండ్రులను కానీ, మిత్రులను కానీ వీళ్ళ యొక్క సలహాలు పాటించండి. వాళ్ళు చెప్పే విషయాలు విని మీరు పాటించడం వల్ల కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానివల్ల కొంత ధన వ్యయం అనేది తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు ఆరోగ్య సమస్యలన్నీ కూడా కొంత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఆర్థికంగా కూడా కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా తీసుకుంటే సింహరాశి వాళ్లకు అనుకూలతలు అనేవి తగ్గి ప్రతికూలతలు అనేవి పెరిగినాయి. కాబట్టి కొంత భగవద్ధ్యానం చేసి ఆ స్వామివారిని పూజించుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కొంత సమస్యలు అనేవి సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 6.